సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డబ్బులు చెట్లకు కాస్తాయా అనేది పాత సామెత. అయితే నిజంగానే డబ్బులు చెట్లకు కాస్తాయి అంటున్నారు మన వినుకొండకు చెందిన మక్కెన శ్రీనివాసరావు గారు, అలాగే తేళ్ల కృష్ణారావు గారు. వినుకొండలో వాళ్ళు అతిపెద్ద వెంచరు వేశారు రీసెంట్గానే. అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఈ వెంచర్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం. నమస్కారం సార్. నమస్తే అండి. అయితే ఈ వినుకొండ నియోజకవర్గంలో ఇంత పెద్ద వెంచరు ఎవ్వరు కూడా వేయలేదు ఇప్పటిదాకా. ఇప్పుడే రికార్డు స్థాయిలో మీరు పెద్ద వెంచర్ వేశారు. అసలు ఇది ఎన్ని ఎకరాలు ఉంది, ఏంటి కథ, ఇక్కడ వేయడానికి గల కారణాలు, ముఖ్య కారణాలు ఏంటి, ఒక్కసారి మా సుమన్ టీవీకి మీ తరపు నుంచి అందించండి. ఇది 38 ఎకరాలండి. ఇది ల్యాండ్ సాయాలకి మేము పంపించాం, రిపోర్ట్స్ పంపించాం. వాళ్ళు శ్రీగంధానికి చాలా ఎక్స్బుల్గా ఉంటుందని చెప్పారు వాళ్ళు. అదను ఈ 2 జిల్లాల్లో ఇలా 9 అడుగులు ప్రహరీ గోడ, 3 అడుగులు సోలార్ ఫినిషింగ్ చేసిన వెంచర్ ఒక్కటి కూడా లేదు. శ్రీగంధం వేయటం పెంచటం పెద్ద పని కాదు, 6-7 సంవత్సరాలు. అక్కడి నుంచి కాపాడటమే పెద్ద మామూలుగా ఇది టార్చర్ అన్నమాట. అది మేము ఛాలెంజ్గా తీసుకొని మేము చేయాలన్న పట్టుదలతోటే మేము ఈ వెంచర్ స్టార్ట్ చేసాం. అసలు వినుకొండలో ఎందుకు కొనాలి ప్రజలు? ఇది మీరు ఏమేమి ఎమ్యూనిటీస్ ఇక్కడ వీళ్ళకి అందజేస్తున్నారు? మాకు ఇప్పుడు మెయిన్ ఇక్కడ సాగర్ వాటర్ అండి. దీనికి మన వాటర్ అంతా డ్రిప్ సిస్టమ్ పినోలెక్స్ కంపెనీ వాళ్ళ ద్వారా వేయించాం మేము. ఇది ఎందుకంటే మేము ఈ వెంచర్ మీద ఒక్కొక్క ప్లాటు 11 సెంట్లు ప్లాట్లు పెట్టాము. 40 సెంట్లు శ్రీగంధం వేసాము మేము. 40 సెంట్లు శ్రీగంధం వేసాము మేము. ప్రతి సంవత్సరం 1,00,000 కాడికి కౌలుకి కస్టమర్కి కొన్నాక వాళ్ళ కౌలు కింద 18వ సంవత్సరం 18 లక్షలు ఇచ్చేసి మేము అవి కొట్టుకుంటాం. సెట్లు వాళ్ళకి డబ్బులు కట్టినాకనే. లేదు పెంచినందుకు 50-50 అన్నారనుకోండి, సిరిసగం మీద తీసేసుకుంటాం. మేము వీటిని కష్టపడి పెంచడం అనేది మాది గొప్పతనం అంతే. ఓకే. అయితే వీటికి పర్మిషన్స్ దగ్గర నుంచి కూడా, అలాగే మీరు ఎంతవరకు హామీ ఇస్తున్నారు జనాలకి? అంటే ఇప్పుడు చాలా రియల్ ఎస్టేట్లో ఏమవుతుందంటే చాలామంది కొద్దిగా ఈ అవకతవకలు జరుగుతున్నాయి. సో మీరు దాన్ని ఎలా అవరోధిస్తున్నారు? మేము ఇదంతా ఇప్పుడు 1/1 అడుగులు వ్యవసాయ భూమి కిందనే ఇస్తున్నాం వాళ్ళకి. కానీ రేపు ఫ్యూచర్లో బాగుండాలని చెప్పేసి 30-40 ఫీట్స్ చేసి రేపు మనం ఏమంటే లేఅవుట్కి సంబంధించిన రోడ్లే వేసాం మేము. రేపు 18 సంవత్సరాల తర్వాత ఏ లేఅవుట్ అప్రూవల్కైనా అయ్యేటట్టుగానే వేసాం. కరెంటు కూడా మొత్తం అన్ని లైన్లు ఇచ్చేస్తున్నాం మేము. కొన్నవారికి ఉపయోగమే అంటారా? ఫుల్గా. ఈ సైట్ అప్పుడు ఏమవుతుందంటే టౌన్లో కలిసిపోతుంది. ఇప్పుడు 5 కిలోమీటర్లో ఉంది ఇప్పుడు ఇది. రేపు ఈ 18 సంవత్సరాల కింద టౌన్లో కలిసిపోతుంది. ఆ రోజు ఇది 4 రెట్లు అమ్ముతుంది. మేము ఇచ్చే బెనిఫిట్స్ 18 లక్షలు అవి ఉన్నాయి. ఇంతకుముందు వాళ్ళకి రిసార్ట్స్, వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ రిసార్టు, ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూలు అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా 2 డేస్ ఉండాలన్నా కూడా మేమే రూమ్స్ అయినా ఉంటాం. రూమ్స్కి పే తీసుకుంటాం. రీజనబుల్ రేటు. ఇది మా కస్టమర్లకు అయితే 50%కే. స్విమ్మింగ్ పూల్, ఈ అమ్యూనిటీస్ వాళ్ళకి అరేంజ్ చేసిస్తారు. సాటర్డే సండే సరదాగా సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేసి మళ్ళీ హౌస్ కూడా ఇక్కడే వాళ్ళు ఉంటాయి. నైట్ కూడా స్టే చేయడానికి ఉంటుంది. అయితే వినుకొండ ఈ మధ్యగా రీసెంట్గా డెవలప్ అవుతుంది అంటున్నారు. అది ఎంతవరకు మీ మాటల్లో? ఏమండి ఇప్పుడు ఇదే కాలకట్ట 2 కిలోమీటర్లు వచ్చేసినాయి హౌస్లు. కానీ ఇదే విష్ణుగుండ నగర్ నుంచి ఇంకా మా దానికి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మేము చెప్పేది 18 సంవత్సరాలు. దేంట్లో వాళ్ళే కనుక గెస్ట్ హౌస్ లాగా కావాలి అని అంటే కంటైనర్ ఏర్పాటు చేస్తారు. 2.5-3 లక్షలు వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్లో వాళ్ళే ఎంజాయ్ చేశారు. మెయింటెనెన్స్ మొత్తం మాదే. ఈ 18 సంవత్సరాలు మొత్తం మా మెయింటెనెన్స్ అంతా మాదే. కొంతమంది లోపలికి అవుతుంది అని అంటున్నారు, కానీ దాన్ని ఎలా అవరోధిస్తారు మీరు? కొద్దిగా సైట్ లోపలికి ఉంది అంటున్నారు కదా. ఏమంటే ఇప్పుడు నుంచి తార్ రోడ్ అయిందండి. నరకాపాల నుంచి తార్ రోడ్ శాంక్షన్ అయింది, చేస్తున్నారు, వర్క్ స్టార్ట్ అయింది. మేము 1/2 కిలోమీటర్ కూడా మేము కొండకి పోదారి కోసం ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తాం. మేము మా సేను వరకు 5 నిమిషాలు 10 నిమిషాలు వచ్చేటట్టుగా మేము రోడ్లను ఏర్పాటు చేస్తాం. సిటీ నుంచి, టౌన్ నుంచి. ఈ 38 ఎకరాల సైట్కి కానీ సార్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే 10 సెంట్లు 11 సెంట్లు ఇలా వెంచర్ స్టార్ట్ అయింది కదా, ఎన్ని శ్రీగంధం మొక్కలు ఇస్తున్నారు? దానివల్ల కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సార్ నమస్తే అండి. ఇది ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 11 సెంట్లు విస్తీర్ణంలో ఉంది. మెయిన్ ఏంటంటే కస్టమర్స్కి దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక సైట్ అనేది మనం కొనుక్కుంటే దాంట్లో వాళ్ళు కొనుక్కుంటారు, మనం డబ్బులు తీసేస్తాము, వాళ్ళు రిజిస్టర్ చేస్తాం, అయిపోయింది అందరితోటి.
కానీ మనకి వాళ్ళకి అదనంగా ఇచ్చే మనం బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో చుట్టూతా 9 అడుగుల సోలార్ ఫినిషింగ్ ప్లస్ 3 అడుగులతోటి చుట్టూతా ఫినిషింగ్ ఏర్పాటు చేసి దాంట్లో శ్రీగంధం మొక్కలు 35 నుంచి 40 శ్రీగంధం మొక్కలను పెంచి దాంట్లో దాంట్లో వాళ్ళకి బెనిఫిట్ ఒక ఫ్యూచర్లో ఒక 15 సంవత్సరాలు ఆ రేంజ్లో మినిమంగా ఒక 50 లక్షలు అయితే వస్తుందని చెప్తున్నారు వాళ్ళు నిపుణులు. అది ఎంతన్నా రాని బెనిఫిట్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా చెందిద్ది. ఎక్స్ట్రా దాని కింద లెక్కేసుకోవాలి. అది మనం మినిమం ఇప్పుడు 11 సెంట్లు వచ్చేసి 7.5 లక్షలు పెడుతున్నాం. రేటు కూడాను చాలా తక్కువ కాస్ట్ లెక్కేసుకుంటే అదొకటి, ప్లస్ ఫుల్ సెక్యూరిటీ, 2 ఆర్చి గేట్లు, ప్లస్ ఇక్కడ ఉండడానికి వచ్చే వాళ్ళకి మన దీంట్లో కొనుక్కునే కస్టమర్స్కి ఎవరికైనా ఒక అకేషన్గా ఒక 1-2 డేస్ స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఉండేదానికి కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది మినిమం కాస్ట్ తోటి. అది సార్. 11 సెంట్లు ఏదైతే ఉందో ఎంత కాస్ట్ పడుతుంది, మనకి రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు 7.5 లక్షల రూపాయలు అంటే సుమారు 70,000 పడుతుంది. సుమారు 70,000 లోపే పడుతుంది, 68,000 ఆ రేంజ్లో పడుతుంది. ఇది ఫ్యూచర్లో ఇప్పుడు పక్కనే లెక్కేసుకున్నా కూడా ఈ కాస్ట్ కూడా ఇక్కడ ఎక్కువే ఉంది, ₹1,00,000 ఉంది. మనం పెట్టేది 68,000 పెడుతున్నాం యాక్చువల్గా. ఇప్పుడు ప్రజెంటే తక్కువ పెట్టాము. ఫ్యూచర్లో ఇది మనం 15 సంవత్సరాలకి చెబుతున్నాం కాబట్టి 15-18 సంవత్సరాలకి ఇది 10 టైమ్స్ గ్రోత్ వచ్చి దీంట్లో పెంచే శ్రీగంధం మొక్కల మీద కూడా వాళ్ళకి ఫుల్ గ్రోత్గా మొక్కల్ని సేంద్రియ పద్ధతిలో నిపుణులైన వాళ్ళ చేత వెరిఫికేషన్ చేపిస్తూ ప్రతి నెల 2 నెలలకు ఒకసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దీన్ని పెంచడం జరుగుతుంది. అందువల్ల అది ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ వాళ్ళకి దీంట్లో ఖచ్చితంగా వాళ్ళకి చెందిద్ది. అది అయితే ఒక కస్టమర్ 7.5 లక్షలు పెట్టి మీ దగ్గర 11 సెంట్లు కొంటారు. అతనికి గ్రోత్ ఎలా, అసలు వడ్డీల పరంగా కానీ చివరిలో మీరు ఇచ్చే మొక్కల పరంగా కానీ అసలు ఎలా గ్రోత్ ఉండబోతుంది కస్టమర్కి? అదే సార్ చెప్పింది. ఇప్పుడు 11 సెంట్లు అనేది 7.5 లక్షలు కొంటే వాళ్ళకి భూమి అనేది వాళ్ళదే. 7.5 లక్షలు వాళ్ళ పేరు మీదనే భూమి వస్తుంది, రిజిస్టర్ అయిపోతుంది ఆల్రెడీ, భూమి వాళ్ళదే. దాని మీద వచ్చే రాబడి మాత్రం మనం 15 సంవత్సరాలకు కానీ 18 సంవత్సరాలకు కానీ ఒక అమౌంట్ వాళ్ళకి ఎక్స్ట్రా ఒక 10 టైమ్స్ వస్తుందని మేమైతే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అడిషనల్ బెనిఫిట్ ఇది. దాని మీద వచ్చే రాబడి ఇది మేము చెప్పేది. మేమే పెంచి దాన్ని మేమే డెవలప్ చేసి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్లు మేము శ్రద్ధ తీసుకొని మేము చేస్తున్నాం అనమాట. అది ఎక్స్ట్రా బెనిఫిట్ ఇది, దాని మీద ఓన్లీ రాబడి మీద. థ్యాంక్ యూ సార్, విలువైన సమాచారం మనకి అందించారు. అయితే ఈ 38 ఎకరాల్లో చాలా మంది కూడా ఇప్పుడు వచ్చి చూస్తున్నారు, ఎంప్లాయీస్ కూడా చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు అనమాట. వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఒకసారి ఎలా అనేది, ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ అనేది. నమస్కారం సార్, మీరు ఇక్కడ ఆల్రెడీ ఫ్లాట్ తీసుకున్నారు కదా, ఎలా భావిస్తున్నారు ఇక్కడ ఫ్లాట్ తీసుకోవడం? ఫ్లాట్ అంటే ఇక్కడ టౌన్కి లిమిట్స్లో ఉంది ఇది. ఓకే, అదొకటి లీగల్ పరంగా బాగుంది, ల్యాండ్ ఛాయల పరంగా ఇంకా బాగుంది. ఓకే, ఇదొకటి ఇక్కడ సాగర్ కెనాల్ ఉంది. ఈ సాగర్ కెనాల్ కంటిన్యూగా వచ్చింది ఎప్పుడు, వాటర్ ప్రాబ్లం లేదు. మెయిన్ అది ఒకటి, ఛాయల పరంగా బాగుంది. వాటర్ బోర్ వాటర్ కూడా గ్రౌండ్ వాటర్ బాగుంది. ఇంకా మా ఇల్లు కూడా ఇక్కడ దగ్గరే, ఇక్కడికి ఏది 4 కిలోమీటర్స్. అంటే ఇక్కడ నేను వెంచర్ లేచా, ఏది దీనికి 4 కిలోమీటర్స్ దూరంలో. ఆ వెంచర్లు కూడా అక్కడ 3-4 కోట్లు పెట్టి వేసాము, ఒక్కొక్క ఫర్ ఎకరా వచ్చేసి. దానికన్నా ఇది కొంచెం దగ్గరగా ఉంది, టౌన్ లిమిట్స్లో ఉంది. ఆ క్లైమేట్ బాగుంది. సరే, ఎప్పుడైనా ఫ్లాట్ కొని ఉంటే పిల్లలకే పనికి వచ్చింది. అదొకటి ల్యాండ్ పరంగా మళ్ళీ మొక్కలు కూడా పెంచుతున్నారు వీళ్ళు. మేమైతే ఫ్లాటే ఇస్తాం వినుకొండలో. వీళ్ళు మొక్కలు కూడా ఇదిగో మొక్కలు చూపించు, అడిషనల్గా మొక్కలు కూడా పెంచి దీనికి ఎంతో కొంత ఆదాయం, ఏది మన భూమికి కాకుండా భూమి వాల్యూవే, దానికి మళ్ళీ అడిషనల్ బెనిఫిట్ ఏదో ఒకటి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఒక 50 లక్షలు 20 లక్షల మొక్కలకు వస్తాయని ఒక ఐడియాతో ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీరు యాజ్ ఎ కస్టమర్గా ఎలా ఫీల్ అవుతున్నారు ఇందులో ఫామ్లో ఇన్వెస్ట్ చేసినందుకు? నమస్కారం అండి, మాది వినుకొండ డాల్మిన్ వ్యాపారం. నా పేరు పెండారు వెంకట పుల్లారావు. నేను ఈ వెంచర్కి మొట్టమొదటిసారిగా ఈరోజే వచ్చాను. చాలా ఆహ్లాదకరంగా, చాలా చక్కగా చుట్టూ కాంపౌండ్ వేసి దానిపైన సోలార్ ఫిన్సింగ్ వేసి రెడ్డి ఛాయల్లో ఉందండి. నేను చూడంగానే ఖచ్చితంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో
2 ఫ్లాట్లు రాపించాను. చాలా బ్రహ్మాండమైన వెంచరండి. దీంట్లో తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మంచి ఆదాయంతో పాటు ఆహ్లాదకరంగా ఎప్పుడైనా కుటుంబ సమేతంగా వచ్చిపోవటానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో ద్వారా ఇలాంటి మంచి వెంచర్ని సందర్శించి మీరు కూడా సకాలంలో మీకు కావాల్సిన ఫ్లాట్లు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది తూర్పు అని పడమని రకరకాలుగా అనుకుంటారు. అయిపోయిన తర్వాత ఏదో అనుకోకుండా మీ యొక్క మీరు ముందు వచ్చి సందర్శించి మీరు కావాల్సిన ఫ్లాట్ బుక్ చేసుకొని ఇలాంటి వెంచర్లో ఉండటం మంచి అవకాశం లభించినట్లు నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా సార్, అది మీకు రిటర్న్స్ బాగానే వస్తాయని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే అండి దీంట్లో ఎంతో అనుభవం కలిగిన మక్కెన్ సీని గారు కానీ, తేల కృష్ణ గారు కానీ, మురళి గారు కానీ, రెడ్డి నగేష్ కానీ, శ్రీనివాసరావు కానీ మా అందరికి ఎంతో నమ్మకంగా దాదాపు 30 to 40 సంవత్సరాల నుంచి మేమంతా కలిసి తిరుగుతూ వ్యాపారం చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా ఈ వెంచర్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోతానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీగంధం మొక్కలు చాలా మంచిగా పనిచేస్తాయి, చాలా గొప్పగా ఎదుగుతాయి. అవును, ఇక్కడ చాలా బాగుంది. అసలు నాకు చాలా బాగా నచ్చింది. ఈ పక్కన హైదరాబాద్ హైవే ఉన్నాడు కదా. అవును, ఇంత దగ్గరే హైవే ఇది. మన కారంపూడి రోడ్డు, శ్రీశైలం సాగర్ రోడ్డు. అది సాగర్ రోడ్డు మీదుగా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. నువ్వు ఇక్కడ 11 సెంట్లు కొని శ్రీగంధం మొక్కలు ఇచ్చేవానికి వాళ్ళకి 18 సంవత్సరాల తర్వాత మీ పాప పెళ్లి వయసుకి కోట్లు వచ్చేస్తాయి. ప్రోగ్రామ్ తిరగా ముందుకే నేను ఇక్కడ అడ్వాన్స్ ఇస్తాను. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రోగ్రామ్ డబ్బులతోటి మనం సెరుకోటి కొనేసుకుందాం. మా పాప పెళ్లి వయసు వచ్చేసరికి కోట్ల రూపాయలు. మీ పాపను మా ఇంటికి పంపించేది. అవును, నడుస్తాయి. నిన్ను మీ అబ్బాయిని అమ్మేస్తుంది. 8 లక్షలుగా కోట్లు సంపాదించేటువంటి చిన్న పెట్టుబడి. అదే ఇప్పుడే పెట్టేస్తే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద వదిలేస్తే వాళ్ళ పెళ్లి వయసుకి కట్నం గట్ట ఏం అవసరం లేదు, ఇది ఒకటేస్తే చాలు. ఇప్పుడు ఆయన చెప్పాడు, ఇప్పుడే వెనకాల ఒక ఆయన ఏమన్నాడు, మీరిద్దరు మందు మానేస్తే ఇక్కడ ఒక 1 ఎకరం తీసుకోవచ్చు అని చెప్పాడు. మేము ఆల్రెడీ మేము మందు మానేసాం, ఎప్పుడో మానేసాం. మాకు రాత్రే మానేసాం. అసలు అలవాటే లేదు మాకు ఆ విషయానికి వస్తే. నాకే లేదు. శ్రీమన్నారాయణ వెంచర్ చాలా అద్భుతమైనటువంటి వెంచర్ ఇది. 38 acres లో మీకు నచ్చినటువంటి ప్లాట్ తీసుకోవచ్చు. చాలా 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 బాగుంది ఈ ఆఫర్. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ కోట్లు గడించే లెక్క. దీని మీద పెట్టేసి వదిలేయడం బెస్ట్. అప్పుడు ఏమండి, భూములు నమ్ముకుంటే ఎవరో కూడా చెడిపోరండి. మనం బంగారం మీద రేటు పెడితే ఇవాళ ఎంత ఉంటుంది, రేపు పొద్దున అంత ఉంటుంది, రేపు పొద్దున దిగిపోవచ్చు. కానీ భూమి అనేది ఎప్పుడు కూడా మనల్ని పెంచుతుంది, మన తరతరాలని కూడా చాలా ముందుకు తీసుకెళ్తుంది. దానికి నిదర్శనం ఒకప్పుడు శోభన బాబు గారు సినిమా యాక్టర్లు అందరికీ చెప్పేవారు, ఎక్కడైనా సరే 2 సెంట్లు 3 సెంట్లు కొనుక్కోండిరా, ఈ రోజున మీరు 1000-2000 పెట్టి కొనుక్కుంటే లక్షల మీద పలుకుతుందని ఎంతో మందికి, అటు మురళీమోహన్ గారు కానీ, ఇటు నూతన్ ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ నా వయసు రీత్యా, నా అనుభూతి రీత్యా, నాకు అప్పటి నుంచే ఉన్నాను కాబట్టి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులు అసలు మనం లెక్కెట్టినాకే అసలు ఒక ట్రాక్టర్ వేసుకొని తిరిగితే 2 రోజులు పడుతుంది. అలాంటి స్థలాలు కొనుక్కున్నారు చాలా తక్కువ రేటుకి. ఆ భూములు ఇప్పుడు కోట్ల మీద ఖరీదు అవుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మన దగ్గర ఏమాత్రం డాడీ 8,11 సెంట్లు అంటే మాట కాదు. అదే అని చేత భూమి మీద పెట్టుకోండి. అలాగే వీళ్ళ ఆఫర్ కూడా చాలా బాగుంది. కోట్లు లెక్కాలంటే గంధం చెట్లు పెట్టండి, పెట్టుబడి కొంతైనా రాబడి కొందంట అని చెప్పి. ఇది ఏంటంటే భూమిని నమ్ముకుంటే భూమి ఎప్పుడు అన్యాయం చేయగలదు. దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి మీరు ఎంతో కొంత కొనుక్కొని మరి ఆ భూమిని నమ్ముకోండి. ఆ భగవంతుడు మీకు ఇంకా 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 మన తరతరాలకు పనికి వచ్చేది భూమి. ఓకే, కాబట్టి ఓకే, థ్యాంక్ యూ మరి.